పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు వినండి. యేసయ్య ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి కొండ మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏకాంతంగా ఉన్నాడంట. ఇప్పుడు ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళాడు. ఎవరితో మాట్లాడతాడు? ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఆయన తండ్రితో మాట్లాడతాడు. జన సమూహములను పంపివేశాడంట. జాగ్రత్త వినండి. యేసయ్యతో మాట్లాడటానికి మనుషులు వచ్చారు. ఇప్పుడు మనుషులతో మాట్లాడటం ఆపి ఎవరితో మాట్లాడటానికి వెళ్ళాడు? తండ్రితో మాట్లాడటానికి వెళ్ళాడు. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడు. ఇటు మనుషులు వచ్చారు యేసయ్యతో మాట్లాడటానికి, అటము తండ్రితో మాట్లాడాలి. మనుషులతో మాట్లాడటం ఆపి వాళ్ళని పంపించేసి తండ్రితో మాట్లాడటానికి వెళ్ళిపోయాడంట. ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు? మనుషులతో మాట్లాడటమా, దేవునితో మాట్లాడటమా? దేవునితో మాట్లాడటం. నోట్ దిస్ పాయింట్. నీకు అసలు ప్రార్థనకు ఒక సమయం ఉందా? భోజనం ఎన్ని గంటలు తింటారు అంటే టైం చెప్తావు. నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు అంటే టైం చెప్తావు. అలాగే ఒక ప్రార్థనా సమయం అనేది నీకు ఉండాలి. అది ఆయన ప్రార్థనా సమయం. మనుషులతో మాట్లాడటం ఆపాడు, తండ్రితో మాట్లాడటానికి వెళ్ళిపోయాడు. తినటానికి ఒక సమయం ఉంది నీకు, స్నానం చేయడానికి ఒక సమయం ఉంది, నిద్రపోవటానికి ఒక సమయం ఉంది, ఆఫీస్కి వెళ్ళటానికి ఒక సమయం ఉంది, పనికి వెళ్ళటానికి ఒక సమయం ఉంది. అన్నిటికీ సమయాలు ఉన్నాయి. ప్రార్థనకి నీకు సమయం ఉందా? ఈ తినటము, నిద్రపోవటము, స్నానం చేయటము, ఆఫీస్కి వెళ్ళటము ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. ఇవి ఏవి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఈ 4 రోజులు భూమి మీద బ్రతకడానికే. కానీ ప్రార్థన ఈ భూమి మీద నువ్వు క్షేమంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది, బాగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి ఉపయోగపడుతుంది, సాతాన్ని జయించడానికి ఉపయోగపడుతుంది, సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది, నువ్వు దీవించబడడానికి ఉపయోగపడుతుంది, నీవు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించావా? పలానా సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలంతే. ఆ సమయం ఉందా? ఒక సమయం పెట్టుకో. ఆ సమయంలో ఎవరు వచ్చినా, కుమారుడు వచ్చినా నేను ప్రార్థన చేసుకోవాలి, కాసేపు నువ్వు బయటకు వచ్చు. కుమార్తె వచ్చినా నేను ప్రార్థన చేసుకోవాలి, నువ్వు బయటకు వచ్చు. భార్య ఉన్నా నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనా సమయం. నీతో నేను మాట్లాడను. భార్యను ప్రక్కన పెట్టు, భర్తను ప్రక్కన పెట్టు, పిల్లలను ప్రక్కన పెట్టు, అది ఏదైనా ప్రక్కన పెట్టు. ఇది నా ప్రార్థనా సమయం, నేను ప్రార్థన చేసుకోవాలి అంతే. ఎవరితో మాట్లాడాలి ప్రార్థనలో? తండ్రితో మాట్లాడాలి. దేవుని మించిన వాళ్ళు భూమి మీద ఎవరు ఉన్నారా? దేవుని కంటే కొడుకు ఎక్కువ, దేవుని కంటే కూతురు ఎక్కువ, దేవుని కంటే భార్య ఎక్కువ, దేవుని కంటే భర్త ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. ప్రపంచంలో పెద్ద సంఘం పాల్ యాంగిచ్చో గారు. 10 లక్షల మంది సంఘం అయింది. ప్రపంచంలో ఆయనది పెద్ద సంఘం. పాల్ యాంగిచ్చో గారు గొప్ప దైవజనుడు, దక్షిణ కొరియా. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారు. అసిస్టెంట్ పాస్టర్ ఉంటాడు కదా, మీ పాస్టర్ గారితో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని. అయ్యా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఫోన్ ఆ లైన్లో పెట్టి వచ్చాడు. చెప్పాడు, పాస్టర్ గారు మన ప్రధానమంత్రి గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలంట అని చెప్పాడు. అప్పుడు పాల్ యాంగిచ్చో గారు ఏమన్నారో తెలుసా? నేను తండ్రితో మాట్లాడుతున్నాను, ఆ తర్వాతే ప్రధానమంత్రితో మాట్లాడతానని చెప్పు. ఇప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను, బయటికి రాను, ఇప్పుడు నేను మాట్లాడను, ఖాళీగా ఉన్నప్పుడు నేనే చేస్తానని చెప్పు అని అన్నాను. ఆ మాట చెబితే ప్రధానమంత్రికి దడబుట్టింది. వామ్మో ఈ మనిషి ఎవర్రా బాబు అని. దేశానికి ప్రధానమంత్రి నేను మాట్లాడాలంటేనే తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు నేను దేవుడితో మాట్లాడాలంటున్నాడు. చూసావా?
దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే ఊరికనే దీవించడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే మనకి కనపడకపోవచ్చు, దేవునికి కనపడే భక్తి అతను ఏదో ఉంది, గుర్తుపెట్టుకో. దేవుడు ఒక వ్యక్తిని చెయ్యి విడిచిపెట్టాడు దీవించకుండా అంటే అర్థం ఏంటి తెలుసా? పైకి ఏదో భక్తి కనపడుతుంది కానీ మనకి దేవుడు చూసినప్పుడు రహస్యమైన భక్తి తనలో ఏమీ లేదు అని అర్థం. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే ఏదో భక్తి తనలో ఉందని అర్థం. అది మనకు కనపడదు, దేవునికి కనపడిద్ది. దేవుడు ఒక వ్యక్తిని దీవించలేదు అంటే దేవునికి ఇష్టమైన భక్తి తనలో లేదు, అందుకని దేవుడు ప్రక్కన పెట్టాడని అర్థం. మనం పై రూపాన్ని చూస్తాం, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. చూసావా, ఒక దేశ ప్రధాని అంటే చాలా పవర్ ఉంటుంది ఆయనకి. అలాంటి ఆయన ఫోన్ చేస్తే నేను తర్వాత మాట్లాడదని చెప్పి ఇప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను అన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు నేను బయటికి రాను. చూసావా, ప్రపంచంలోనే పెద్ద సంఘాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఊరికనే ఇచ్చాడా? ఎంత ప్రార్థనాపరుడు. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక ప్రార్థన సమయం ఒకటి ఉంది ఆయనకి. ఆ సమయంలో దేవుడితోనే మాట్లాడతాడు, మనుషులతో మాట్లాడు అంతే. ఒక ప్రార్థనా సమయం ఉంది పాలు యాంగిచ్చే గారికి. ఆ సమయంలో తండ్రితోనే మాట్లాడతాడు, ఇంకెవరితో మాట్లాడాడు. భార్యతో కూడా మాట్లాడు, పిల్లలతో కూడా మాట్లాడు. మరి నీ భక్తి ఎలా ఉంది? ఈరోజు ఎలా ఉన్నావు? మనుషులు వచ్చారు యేసు ప్రభుతో మాట్లాడటానికి, వాళ్ళని పంపివేసి ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడతాను మీరు ఎలా నన్ను పంపివేసి తండ్రితో మాట్లాడటానికి వెళ్ళాడు. మంద రివర్స్లో ఉండిద్ది. కాస్త ఎవరన్నా ప్రార్థన చేసుకున్న సమయంలో ఎవరు మనుషులు వచ్చారా, రాగా నాకు చెప్పు, నువ్వే కూర్చోబెట్టి ఆ 7 సంగతులు చెప్పు. ఇది ప్రార్థనా సమయమే. నా ప్రార్థనా సమయాన్ని దొంగిలించడానికి సైతాన్గాడు ఈ మనిషిని పంపించినట్టున్నాడని గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రార్థన చేయకపోతే ఆ రోజు శోధనలు వస్తాయి. భర్త నీకు శోధనగా మారుతాడు, భార్య నీకు శోధనగా మారిద్ది, పిల్లలు నీకు శోధనగా మారుతారు, తల్లిదండ్రులు నీకు శోధనగా మారుతారు. సాతాను ఆలోచన ద్వారా శోధిస్తాడు, పాపంలో పడేస్తాడు, కృప దూరం అయిపోద్ది, దీవెన దూరం అయిపోద్ది. దుఃఖము, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు, సమస్యలు అన్నీ వెంటబడతాయి ప్రార్థన చేయకపోతే. ప్రార్థనకి ఒక సమయం ఉండాలి, ఆ సమయంలో ప్రార్థనే చేయాలి, ఇంకే పని చేయకూడదు. తండ్రితోనే మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు. అందుకని యేసు ప్రపంచంలో ఒక మామూలు మనిషిలాగా వచ్చినా ప్రపంచమంతా తన వైపు తిప్పుకున్నాడు. ఎంతమంది అణిచివేయాలని చూసినా దేవుడు దినదినము అభివృద్ధి చేస్తున్నాడు సంఘాన్ని. మన దేవుడు ఎవరంటే ప్రార్థనలు ఆలకించువాడు, ప్రార్థనలకు చెవియొగ్గువాడు. నీవు ప్రార్థన చేయక మునిపే నీ అక్కర్లేంటో ఆయనకి తెలుసు. కనుక ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళాడంట. కొండ అనగా మందిరము, మందిరములోకి వెళ్ళాలి. మందిరము అనగా ఇక్కడ సరే మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు ఉదయాన్నే మందిరానికి రాలేను కదా అంటారు మీరు. అంటే దీని అర్థం ఏంటంటే ఆదివారం మందిరమునకు వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మందిరములో ప్రార్థన చేసేటప్పుడు అలాగే జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ప్రార్థన మోకరించిన ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉంటావు నీవు. అలాగే ప్రార్థనలో మోకరించినప్పుడు కూడా అలాగే ఉండాలి, భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అమ్మో చెడు చూడకూడదు, మందిరంలో ఉన్నాను. అమ్మో చెడు మాట్లాడకూడదు, మందిరంలో ఉన్నాను. అమ్మో చెడ్డ ఆలోచన చేయకూడదు, మందిరంలో ఉన్నాను. అమ్మో వాక్యం వినాలి, బైబిల్ చదువుకోవాలి, అమ్మో ప్రార్థన చేసుకోవాలి. ఇదే ఆలోచనతో ఉంటాం మందిరానికి వస్తే. అలాగే ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళాడంట. కొండ అంటే మందిరం, మందిరానికి వెళ్ళాలి అనగా ఆదివారము మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించాలి. దేవునికి స్తోత్రం. మనుషులతో మాట్లాడటం ఆపు, ప్రార్థనకు ఒక సమయం పెట్టుకో, నేను ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మాట్లాడు. అప్పుడు నీవు మనుషుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను బహుగా దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక సాతాను మనుషులను పంపిస్తాడు, మనుషుల ద్వారా వస్తాడు నీ ప్రార్థన దొంగిలించడానికి. వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలి బ్రదర్, కొందరు ఫోన్ చేస్తారు, అన్న మాకు ఎగ్జామ్ అన్నా, ఈ టైంకి వెళ్తామన్నా, ఆ టైంలో ప్రార్థన చేసుకొస్తాంటే ఆ టైంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను, ప్రార్థనా సమయం అది, నీ వచ్చినా నేను బయటికి రాను, కావాలంటే ఫోన్ చేయి, ఫోన్లో ప్రార్థన చేస్తా, నేను బయటికి రాను ఆ టైంలో.
చెప్తాను నేను, ప్రార్థనా సమయం అది, ఆ టైంలో వద్దు, రావద్దు, నువ్వు వచ్చినా నేను రాను. కనుక ప్రార్థనకు ఒక సమయం పెట్టుకో, మనుషులను ప్రక్కన పెట్టు, దేవునితో మాట్లాడు. మనుషులు వచ్చారు ఆయనతో మాట్లాడటానికి, మీరు ఆగండి అని వాళ్ళు పంపించేశాడు, మీరు వెళ్ళిపోండి ఇప్పుడు కాదని. ఆయన వెళ్ళి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇది యేసయ్య ప్రార్థనా జీవితం. ప్రార్థనకి ఎంత విలువిస్తున్నాడో చూడు, తండ్రితో మాట్లాడడానికి ఎంత విలువిస్తున్నాడో చూడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనుషులతో నువ్వు విస్తారంగా గంటల గంటలు మాట్లాడితే పాపం పెరిగిద్ది. దేవునితో నువ్వు గంటల గంటలు మాట్లాడితే పాపం పడిపోద్ది, పరిశుద్ధత పెరిగిద్ది. గొడ్డగడ్డిగా చేపట్లో ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత పెరిగిద్ది. పరిశుద్ధత అంటున్నా, పరిశుద్ధత అంటే ఏమనుకుంటున్నావు? భూలోకములో ఆస్తులన్నీ ఇచ్చినా కొనలేనిది పరిశుద్ధత. భూలోకముల వజ్రాలన్నిటికన్నా విలువైనది పరిశుద్ధత. భూలోకములో ఉన్న బంగారం అంతటికన్నా విలువైనది పరిశుద్ధత. గొప్ప ఐశ్వర్యం ఏంటి తెలుసా? పరిశుద్ధంగా బ్రతకటమే గొప్ప ఐశ్వర్యం. ఎందుకో తెలుసా? భూలోకములో ఉన్న ఆస్తులన్నీ ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడవు? పరిశుద్ధత నేను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. అంటే భూలోకముల ఆస్తులన్నిటికన్నా విలువైనది పరిశుద్ధత. భూలోకముల వజ్రాలన్నీ యేసయ్యకి ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడు? పరిశుద్ధత నీ దగ్గర ఉంటే పరలోక రాజ్యం ఇస్తాడు. భూలోకముల ఆస్తులన్నిటికన్నా విలువైనది, భూలోకంలో బంగారం అంతటికన్నా విలువైనది, భూలోకములో ఉన్న డబ్బులన్నిటికన్నా విలువైనది, భూలోకంలో ఉన్న వజ్రాలన్నిటికన్నా విలువైనది పరిశుద్ధత. నిజమైనటువంటి ధనము, నిజమైన బంగారము, నిజమైన ఐశ్వర్యము, నిజమైన ఆస్తి పరిశుద్ధంగా బ్రతకటమే. ఈ పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే నీవు మనుషులతో మాట్లాడితే పాపంలో పడిపోతావు. దేవునితో ఎక్కువగా మాట్లాడితే పాపం పడిపోతుంది, పరిశుద్ధత పెరుగుతుంది నీలో. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధత నీ దగ్గర ఉంటే భూ సంబంధమైన పర సంబంధం అన్ని దీవెనలు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. పరిశుద్ధత అది ప్రార్థన ద్వారా వస్తుంది. మరి ఏమాత్రం నువ్వు ప్రార్థన చేస్తున్నా? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తున్న అన్నాను అనుకో, అమ్మో నేను చేయలేదు అనుకుంటారని చేదుతావు. నువ్వు చేయకపోయినా చేయదితే పాపం. అది ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళాడంట. ప్రార్థించేటప్పుడు ఎలా ఉన్నాడంట? ఆయన ఏకాంతముగా ఉన్నాడంట, ఒంటరిగా ఉన్నాడంట. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా ఉన్నాడంట. అదేంటి? కొండకి వెళ్ళాడు, ఒంటరిగా ఉన్నాడని చెప్తున్నారు మాస్టర్ గారు. కొండని మందిరానికి వచ్చాము, మరి ఇంతమందిలో నేను ఒంటరిగా ఉండి ఎలా ప్రార్థన చేసేది అంటావేమో. ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతముగా ప్రార్థన చేస్తాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనుషులైతే ఎవరో లేరు, కానీ అక్కడ సాతాను గాడు గ్యారెంటీగా వస్తాడు. పిలవని పేరంటానికి వచ్చినట్టుగా ప్రార్థన చేసేటప్పుడు సాతాను గ్యారెంటీగా వస్తాడు. ముందు సాతానే వస్తాడు. వచ్చి నీకు అప్పుడే గుర్తు చేస్తాడు, రకరకాల ఆలోచనని పెడతాడు. అబ్బాయి గురించి ఏంటి, అమ్మాయి గురించి ఏంటి, భర్త గురించి ఏంటి, భార్య గురించి ఏంటి, వాళ్ళు నీ గురించి ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళు నీ గురించి ఎట్లా అనుకుంటున్నారు, అట్లా ఆ పే చేస్తావు, ఈ వడ్డీ ఎట్ట కడతావు, ఆ పిల్లకి పెళ్ళి ఎట్ట చేస్తావు, ఈ పిల్లల్ని ఎట్ట చదివిస్తావు, ఆ ఫీజులు ఎలా కడతావు, ఈ మొత్తం ప్రార్థనలను గుర్తు చేస్తాడు సైతాన్ గాడు. ఈ ఆలోచనలన్నీ నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రార్థన నడిసిద్దా? ప్రార్థన నడవదు. ఇప్పుడు నీవు కొండకెళ్ళి ఏకాంతంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలంటే అర్థం ఏంటంటే ఈ ఆలోచనలు ఏవి రాకుండా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రూములో ఒంటరిగానే ఉన్నావు, ఎవరు లేరు, ప్రార్థనకు మోకరించావు. ఇంక ఎక్కడెక్కడో చెత్త చెత్త ఆలోచనలు మొత్తం సాయితాన్ని గడి పెడతా ఉంటాడు. ఆలోచనలన్నీ ఆలోచించుకుంటూ ఉంటే ప్రార్థనలో ముందుకు నడవగలవా? ప్రార్థన చేయగలవా? దేవుడితో సహవాసం చేయగలవా? చేయలేవు. అది జనసమూహంలో పంపివేయాలి. మనుషులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగాక నీ ప్రార్థనా సమయంలో దేవుడితో మాట్లాడు. మనుషులను ప్రక్కన పెట్టు. వాళ్ళు ఎవరైనా కొందరు మహా తెలియగలవాళ్ళు, మహాప్రేమ గలవాళ్ళు. ఎంత ప్రేమ అంటే ప్రార్థనలో కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జ్వాల కొడితే ప్రార్థన చేస్తూ ఉండేదేమో. ఆ సైతాన్ గాడు ఈ పిల్లలు నిద్రపుస్తాడా, ఈడప్పుడు ఏడిపిస్తాడు. ఇక నువ్వు ప్రార్థన చేసేది ఎక్కడ? అసలు నీ ప్రార్థన రూములోకి పిల్లలు రాకూడదు, అంతే. తలిపేసి గడిపెట్టుకో. ప్రార్థనకు ఒక గది ఉండాలి, ప్రార్థనకు ఒక ప్లేస్ ఉండాలి నీకు. అక్కడికి ఎవరు రాకూడదు, అంతే. మోకరించు, ప్రార్థన చేసుకో.
అది ఏకాంతంగా ఉండటం అంటే. నువ్వు ఒక్కడే ఉండాలి, నీకు వేరే ఆలోచనలు నీ దగ్గరకు రాకూడదు. నేను, తండ్రి, ఇంకెవ్వరు లేరు. అప్పుడు నువ్వు ఒక సమయాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు, నువ్వు ఏక మనసుతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడాలని దేవుడు దిగి వస్తాడు నీతో మాట్లాడటానికి. ప్రజలాడు హల్లెలూయా. ఏక మనసుకి చాలా విలువిస్తాడు ఆయన. ఆ తర్వాత ఇంకో మాట చూడు, లూకాసు సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చాలు, చరల పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఆయన కొండకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. వినాలి జాగ్రత్త. ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? రాత్రి గడిచిపోయింది. అనగా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన. భార్య లేదు, పిల్లలు లేరు, పంట పొలాలు లేవు, అప్పులు లేవు, రోగాలు లేవు, ఏ సమస్య లేకపోయినా రాత్రి అంతా గడిపాడంట ప్రార్థనలో. నీకు ఇన్ని సమస్యలు ఉన్నా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు రావు. తిని కమ్మగా నిద్రపోతా ఉన్నావు, మా కోసం ప్రార్థన చేయండి అన్న అంటున్నావు. ఇది న్యాయమా? కనీసం నెలలో ఒక్క రోజే కదా, ఉదయాన్నే ఏదైనా డ్యూటీకి వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని ఉన్నది వెళ్ళాలనుకుంటే కనీసం వచ్చి వాక్యం విని ప్రార్థన చేయించుకొని 12 గంటలకి వెళ్ళిపోండి అని చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు రాత్రి అంతా ప్రార్థనలు గడపండి అని చెప్తున్నాను. ఆ అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలిగా. అసలు నువ్వు తిని కమ్మగా నిద్రపోతుంటే అక్కడ ఇది న్యాయమా? ఇది అన్యాయం కదా. ఆయన వాస్తవంగా ఏ సమస్య లేదు ఆయనకి. ఆయన రాత్రి అంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేశాడంట. మీకు ఇన్ని సమస్యలు ఉన్నా మీరు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేయటల్లా. ఉపవాస ప్రార్థనలో రాత్రి అంతా గడిపితే దేవుడు కృపనిస్తాడు. ఆ కృప తరతరాలు దీవెన తెచ్చిపెడుతుంది. ఆ విధంగా దావీదు ఎన్నో రాత్రులు గడిపాడు ప్రార్థనలో. కనుకనే ఆయన చనిపోయిన 4000 సంవత్సరాలను ఇప్పటికీ దావీదు పిల్లల్ని దేవుడు దీవిస్తున్నాడు. కృప అలా నిలిచిపోయింది అంతే, శాశ్వతమైన కృప. చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. నీ జీవితం బాగుపడటానికి, నీ కుటుంబం బాగుపడటానికి, కృప పొందుకోవటానికి రాత్రి ప్రార్థనలో గడుపు అంటే కష్టమైపోయింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆయన ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడా? వీళ్ళేం చేశాడు? రాత్రి గడిపాడు. ఆయన ప్రార్థన చేయడం కొండకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది? వెలుగు ఉందా, చీకటి ఉందా? చీకటి ఉంది. ఆయన ప్రార్థన ముగించుకోగానే ఉదయం ఏమైంది? వెలుగు వచ్చింది. కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటానికి మొదలుపెట్టినప్పుడు ఆమె చీకటి ఉంది. ఆయన ప్రార్థన ముగించేటప్పటికి చీకటిపై వెలుగు వచ్చింది. చీకటి అనగా పాపము, వెలుగు అనగా పరిశుద్ధత. నీవు కొండని అనుభవంలోకి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేస్తే రాత్రి పోయి పగలు రావాలి, అనగా చీకటి పోయి వెలుగు రావాలి. చీకటి అనే పాపం పోవాలి, వెలుగనే పరిశుద్ధత రావాలి. అలా ఉండాలి ప్రార్థన చేస్తే. ఏదో ప్రార్థనలో మోకరించాము, ఏదో కాసేపు నన్ను ఆమెనని పొడుగు నిద్రపోవడం కాదు, లేకపోతే దమామను బోర్లకు పడి ఆ మనసానికి తలకాయ కొట్టుకోవడం కాదు, డేషన్ పట్టం కాదు. ప్రార్థన అంటే కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే చీకటి పోయి వెలుగు వచ్చింది. చీకటి అనే పాపం పోవాలి, వెలుగనే పరిశుద్ధత రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే అది నిజమైన ప్రార్థన. ప్రార్థన చేస్తే చీకటి అనే పాపం పోవాలి, అనగా ప్రార్థనలో మోకరించినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను ప్రారంభించాలి. అది లేదా దేవుని సహాయాన్ని అడగాలి. మంచి తీర్మానం, ప్రభువా నా చూపుల్లో పరిశుద్ధత లేదు, నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, తండ్రి అని పిలవటానికి అర్హత నాకు లేదు, నీ కుమారుడు లేదా నీ కుమార్తె అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు, నన్ను క్షమించయ్యా, నేను ఇలాగే ఉంటానయ్యా, నన్ను దీవించు. కుదరదు, ముఖం కూడా చూడ్డు ఆయన. ఇక నుంచైనా నేను పరిశుద్ధంగా ఉంటా, యథార్థంగా ఉంటా, నమ్మకంగా ఉంటా, భక్తిగా ఉంటా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించను, ఆ కోరిక నాకు దూరం అవునుగాక. దేవుని కంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించను. మా అమ్మకి మా నాన్నకు కూడా లేదు చోటు. మొదటి స్థానం దేవుడే, దేవుడి తర్వాత మా అమ్మ మా నాన్న, దేవుని తర్వాత ఎవరైనా. నీకు అలా ఉందా? నీ కొడుకు తర్వాత నీకు దేవుడు, నీ కూతురు తర్వాత నీకు దేవుడు, నీ భర్త తర్వాత నీకు దేవుడు, నీ భార్య తర్వాత నీకు దేవుడు. అలా అయితే నువ్వు దీవెని పొందలే, పల్లవ రాజా రాలేవు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, రెండో స్థానం భార్య, రెండో స్థానం భర్త, రెండో స్థానం పిల్లలు, రెండో స్థానం ఉద్యోగం, రెండో స్థానం వ్యాపారం, రెండో స్థానం దేనికన్నా ఇచ్చుకో, మొదటి స్థానం యేసయ్యకి ఇవ్వాలి.
నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను ప్రభువా. తీర్మానం, ఎవరి తీర్మానం వాళ్ళు ఇచ్చిస్తుంది. ప్రార్థన, తీర్మానము, పరిశుద్ధత, దేవుని చిత్తము నెరవేర్చుట, ఈ 4 అనుభవాలు నీలో ఉంటే నువ్వు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఆమేన్. నిన్ను ఎవడు అణిచివేయలేడు, నిన్నెవడు తొక్కివేయలేడు, నీ దీవెన ఎవడు ఆపలేడు. సాతానికి చేత కాదు, నీ దీవెన ఎవడు ఆపలేడు. ప్రార్థన జీవితం ఒకటి, రెండోది మంచి తీర్మానం, మూడోది పరిశుద్ధత, నాలుగోది తండ్రి చిత్తము చేయుట. ప్రభువా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, ఇది వద్దు అన్నాడు, సరే ప్రభువా ఇది చెయ్యి, అలాగే ప్రభువా, అంతే, దట్స్ ఆల్. ప్రభు వద్దన్నాడు అనుకో, నాకు అదే కావాలి, ఓగకూడదు. ప్రభుని అడిగాను సేవకు పిలిచినప్పుడు, ప్రభువా భక్తి గల ఒక అమ్మాయిని చూపించు, మ్యారేజ్ చేసుకొని సేవ చేస్తా అని అడిగా. నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు అన్నాడు. అయినా నేను కొంతకాలం ప్రభుని అడిగాను, అంటే వద్దన్నాడు. సరే ప్రభు అన్నాను, అంతే. దేవుడు వద్దన్నాడు, అంతే, సరే ప్రభు అన్నా. దేవుని చిత్తం అంటే ఇది. దేవుని చిత్తములో నిన్ను ఏమి చేయమని అంటున్నాడు అదే చెయ్యి, అంతే. అది వద్దు అన్నాడంటే దాని జోలికి వెళ్ళద్దు, ఇది దేవుని చిత్తం. ఇలా దేవుని చిత్తము చేసే వారిని దేవుడు పైకి లేపుతాడు. ఎవడ అణసాలన్నా ఎవడికి చేత కాదు, ఎవడని అణసాలన్నా వాడిని గద్దిస్తాడు దేవుడు. దావీదు అణసాలను చూశాడు సౌలు లేపేశాడు దేవుడు, దావీదు లేపాడు పైకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థన ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. ప్రార్థన చేస్తే చీకటిపై వెలుగు వచ్చిందంటే యేసయ్య జీవితంలో. వెలుగంటే పరిశుద్ధత, వెలుగంటే కృప, వెలుగంటే దేవుడు, వెలుగంటే ఆశీర్వాదం, వెలుగంటే సత్క్రియలు. చూడు వెలుగులు ఎన్ని దీవెనలు ఉన్నాయో. చీకటిపై వెలుగు వచ్చిందంట ప్రార్థన చేస్తే. యేసయ్య అంటే పాపము పోవాలి, పరిశుద్ధత రావాలి ప్రార్థన చేస్తే, అది ప్రార్థన. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతాను మంచి తీర్మానం చేసుకోవాలి, అది ప్రార్థన. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా మోకరించి ఎంత ఏడిచి ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నావు, వృధా ప్రయాస. పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు విడిచిపెట్టమన్న పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని గంటల ప్రార్థనలు గడిపినా వేస్ట్, అది ప్రార్థనే కాదు. ఇక నేను పాపం చేయను ప్రభువా అని పాపాన్ని విడిచిపెట్టాలి, పాపం చేయని మంచి తీర్మానం చేసుకోవాలి, పరిశుద్ధతను ప్రారంభించాలి. రూములోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడానికి పాప ఆలోచనతో వెళ్ళావు, పాప మాటలతో వెళ్ళావు, పాప ప్రవర్తనతో వెళ్ళావు, పాపంతో వెళ్ళావు. మోకరించి ప్రార్థన చేసి బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధమైన చూపుతో బయటికి రావాలి, పరిశుద్ధమైన మాటతో బయటికి రావాలి, పరిశుద్ధమైన ఆలోచనతో బయటికి రావాలి, పరిశుద్ధమైన క్రియలతో బయటికి రావాలి. ఇది ప్రార్థన అంటే. లోపలికి ఎలా వెళ్ళావు బయటికి అలాగే వస్తే ఉపయోగం ఉంది. 12 కర్రలు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టారు. 12 మంది సంఘ పెద్దలు, తలా ఒక కర్ర. ఎవరి కర్ర వాళ్ళు ఎలా పెట్టారు అలాగే తెచ్చుకున్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళ పెద్ద మార్పే లేదు. కానీ అహరోను కర్ర చిగిరించి పుష్పించి ఫలించిందంట. మార్పు వచ్చిందరా లేదా? అందుకని ఇశ్రాయేలును దేవుడు మర్చిపోలేదంట, అహరోను వంశస్థులను దేవుడు మర్చిపోలేదని రాయబడింది. అబ్బా ఏం మాట అది! అహరోను కర్ర లోపలికి ఎలా వెళ్ళిందో అలా రాలా బయటికి, మార్పు చెంది బయటకు వచ్చింది. నువ్వు ప్రార్థనలోకి వెళితే బయటకు వచ్చేటప్పుడు మార్పు చెంది బయటికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కొంతమంది ఎంత ప్రార్థన చేస్తూ ఉంటారు గంటలు. ఒకరోజు ఒక ఇంటికి విజిటింగ్కి వెళితే ఆయన లుంగి పైకి కట్టుకొని ఈ చేతిలో బిందె, ఈ చేతిలో పెక్కడి తీసుకొని అక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకొని వస్తూ ఉన్నాడు. బోరింగ్ దగ్గర కుర్చీలో కూర్చున్న వాళ్ళ ఇంటి ముందర నేను లుంగి పైకి కట్టుకొని వస్తున్నాడు. పెద్ద ఆయన దగ్గరికి వచ్చి నాకు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన మోకాళ్ళు నల్లగా కాయలు కాసి ఉన్నాయి, కానీ దీవెన లేదు, సరైన అభిషేకం లేదు, ఆశీర్వాదం లేదు. దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, సమస్యలు అన్నీ వాళ్ళకే ఉన్నాయి. అదేంటి? గంటలు మోకాళ్ళ మీద ఉంటాడు కదా, మోకాళ్ళు కాయలు కాస్తున్నాయి కదా, ఇతనికి ఏంటి అసలు ఏమి లేదేంటి ప్రభువా, ఏంటి పరిస్థితి, చేసిన ప్రార్థనతో ఏమైపోతుంది ప్రభువా అని దేవుడిని అడిగితే మరుసటి రోజు తెల్లవారుజామున ప్రభు చెప్పాడు, ఆయన గంటల మోకాళ్ళ మీద ఉంటాడు నిజమే, కానీ పాపాన్ని విడిచిపెట్టడు. ఉపయోగం? పాపాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఎన్ని గంటల మోకాళ్ళ మీద ఉన్నా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ఏడిచినా ఉపయోగమే లేదు. ఆయన కొండకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. వెళితే ఏం జరిగిందంట? రాత్రి గడిచింది అంటే చీకటి పోయింది, ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. చీకటి అనే పాపం పోవాలి నువ్వు ప్రార్థనలు మోకరిస్తే, వెలుగనే పరిశుద్ధత ప్రారంభం అవ్వాలి. సూర్యుడు ఉదయించాడు, ఆయన ప్రార్థనలోకి ఆమెను లేచేటప్పటికి సూర్యకిరణాలు వస్తున్నాయి, సూర్యుడు ఉదయించాడు.
సూర్యుడు అనగా తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, చంద్రుడు అంటే యేసయ్యకి సాదృశ్యం. సూర్యుడు ఉదయించాడంట యేసయ్య ప్రార్థన ఆమెను ముగించేటప్పటికి. ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి మాట్లాడాలి, ప్రార్థన చేస్తే నీకు దర్శనం కలగాలి, ప్రార్థన చేసి పడుకుంటే కలలో వచ్చి దేవుడితో మాట్లాడాలి. అది నీ ప్రార్థన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ స్థాయికి ఎదగాలి ప్రార్థనలో. ఏదో చేస్తున్నట్టు చేయటం కాదు ప్రార్థన. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? రాత్రంతా ప్రార్థనలు గడిపి బయటికి వచ్చాడు. తన శిష్యులు మొత్తాన్ని పిలిచాడు. అందరూ వచ్చారు. ఇంచుమించుగా 500 మంది శిష్యులు ఉన్నారు. మొత్తాన్ని పిలిచాడు. వచ్చిన తర్వాత వారిలో 12 మందిని అభిషేకించాడు. వీరెవరు? అపోస్తలులు. ప్రపంచానికి సువార్తను మోసుకుని వెళ్ళేవారు, ప్రపంచానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళేవారు. 12 మందిని అభిషేకించాడు. ఒక గొప్ప కార్యం చేశాడు. అంటే ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపితే దేవుడు ఒక మంచి ఆలోచన చెప్పాడు, పలానాళ్ళని పలానాలు అభిషేకించు అని. వాళ్ళని అభిషేకించాడు. ఓ మంచి ఆలోచన. వివాహం అనగానే నెలకోసారి చేసుకునేదా, సంవత్సరంకోసారి చేసుకునేదా? మరి ఎందుకు తొందరపడతావు? వాడు తొందర పెడుతున్నారు, నువ్వు తొందరపడతావా? ఏమైనా జరిగితే పరిస్థితి నెక్స్ట్ ఏంటి? ప్రపంచానికి సువార్తను తీసుకుని వెళ్ళాలి. ఆలోచన కావాలి నాకు. ఎవరిని అభిషేకించమంటావు ప్రభువా? 500 మంది ఉన్నారు ఇక్కడ అంటే ఆ ఆలోచన కొరకు రాత్రి అంతా గడిపాడు ప్రార్థనలో. తండ్రి ఆయనకి తెల్లవారుచు ఉండగా ఆలోచన చెప్పాడు. అదిగో పలానా వ్యక్తి. పేతురు ఉన్నాడా? ఉన్నాడయ్యా. యోహాను ఉన్నాడా? ఉన్నాడయ్యా. యాకోబు ఉన్నాడా? ఉన్నాడు. అట్లా 12 మంది పేర్లు చెప్పి వాళ్ళని అభిషేకించి అన్నాడు. అంతే. వాళ్ళ ద్వారా ప్రపంచం మొత్తాన్ని సువార్త వచ్చేసింది. ఆలోచన చెప్పాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఒక్క రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో గడిపి నువ్వు ప్రభుని అడిగితే ప్రభు నీకు చెప్పడా? ఏ అమ్మాయిని చేసుకోవాలి ప్రభు, నేను ఏ అబ్బాయిని చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏం చదవాలి, నేను ఏ వ్యాపారం చేయాలి? అన్నా నువ్వు చెప్పన్నా. నువ్వేం చేస్తావు? తిని నిద్రపోతావా? నువ్వు ఉండు రాత్రంతా ప్రార్థనలో గడుపు. ప్రభుని అడుగు, ప్రభువా ఆ అమ్మాయిని చేసుకోమంటే వద్దంట. నువ్వు వద్దంటే వద్దు, అంతే. ఎంత అప్సరస అయినా పర్లేదు, ఎంత ఓరవయసు రమ్మైనా అవసరం లేదు నాకు. నువ్వు వద్దంటే వద్దంతే, దట్సాల్. నువ్వు చేసుకోమంటే ఆ అమ్మాయికి అంత అందం లేకపోయినా, ఆ అబ్బాయి అంత అందం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, చదువు లేకపోయినా, ఏమి లేకపోయినా, తక్కువ కులమైన, అసలు కులము చూస్తే నీకు పరలోక రాజ్యం లేదు. కులము లేదు బైబిల్లో. సహోదరుడు వచ్చాడు. అన్న ఈ ఫోటోలు ఒకసారి చూడన్నా అన్న. వాట్సాప్లో వచ్చిన ఫోటోలు మొత్తం చూపిస్తున్నాడు. పిల్లలైతే చక్కగా బాగానే ఉన్నారు, బొమ్మల్లాగా తెల్లగా. ఏం చదువుకుంది? ఎంఎస్సీ. ఈ అమ్మాయి ఏం చేసింది? ఎంటెక్. ఈ అమ్మాయి బీటెక్. అన్నీ చూపించాడు. ముఖం చూస్తే అర్థమే తెలుసా? ముఖంలో నమ్రత కనపడి తెలుసా? అది నీకు తెలియదు. అది భక్తి గలవారు చూపులు వేరు. ఆ బిత్తర చూపులు ఉండవు. తర్వాత ఇంకో ఫోటో చూపించాడు. చూసి చెప్పాను, ఈ అమ్మాయిని చేసుకున్నాను. ఇంకేం మాట్లాడలా, ఆ అమ్మాయినే చేసుకున్నాడు. అంత హైట్ వెయిట్ ఏం లేదు, అంత చక్కరదేం కాదు అమ్మాయి, కలర్ ఏం కాదు, కానీ మంచి గుణం అమ్మాయి. ప్రార్థన చేస్తే ప్రభు నాకు కూడా బయలుపరిచాడు ఆమె భక్తి గలది అని. ఏం కావాలి? భూలోకముల ఆస్తులన్నీ ఇచ్చిన కొనలేనిది భక్తి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యము కన్నా విలువైనదంటే ఏమనుకుంటున్నాం? మరి మంచి గుణం అనేది ముఖ్యం, కులం కాదు. ప్రపంచానికి సువార్తను మోసుకొని పోవటానికి ఈ 12 మంది అభిషేకించన్నాడు. అభిషేకించాడు. ఆ 12 మందిలో ఒక్కడు తప్పిపోయాడు, ఇస్కరియోతు యోధ. 12వ వ్యక్తి ఇస్కరియోతు యోధ ప్లేస్లో ఎవరు వచ్చారు? అపోస్తలుడైన పౌలు గారు. ఈ 12 మంది ద్వారా ప్రపంచానికి సువార్త అందింది. రాత్రంతా ప్రార్థనలు గడిపితే ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, కూలి పని అయినా, వేయవలసిన పంట అయినా. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చాడు. నా ప్రార్థన చేసుకున్నాను, ఏం పంట వేయాలని కళ వచ్చిందన్నా అన్నాడు. ఏమొచ్చిందన్న? మీరు వచ్చి నాకు మిరప మొక్కలు ఇచ్చారన్న కల్లో అన్నాడు. అంటేను అప్పుడు నేను కాదు, ప్రభువే నా రూపంలో వచ్చాడులే, ఓకే వేసుకు మిరప మొక్కలు అన్నాను. ఆ సంవత్సరం తెగులు వచ్చి అందరికి పోయింది, ఈయనకు ఒక్కడికి పంట బాగా పండింది. దేవుడు చెప్పాడు కానీ చేశాడు. దానికోసం ప్రార్థన చేసుకున్నాడు ఆయన. మనగా ఏ గాడికి తిన్నెత్తరపాటమే ప్రార్థన లేదు. ఒక మంచి ఆలోచన కొరకు యేసయ్య రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. మంచి ఆలోచన కొరకు తెల్లవారుచు ఉండగా మంచి ఆలోచన తండ్రి ఇచ్చాడు. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన రాత్రి అంతా గడిపే వ్యక్తి అయితే నీకు ఒక మంచి ఆలోచన చెప్తాడు దేవుడు. భర్తని ఎలా నడిపించుకోవాలి, భార్యని ఎలా నడిపించుకోవాలి, పిల్లల్ని ఎలా నడిపించుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు,
ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎవరికి పిల్లనివ్వాలి, ఎవరు అబ్బాయిని చేసుకోవాలి, ఏ అమ్మాయిని చేసుకోవాలి, ప్రతిదీ నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు రాత్రి అంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో గడిపితే తెల్లవారుచు ఉండగా నీకు ఆలోచన చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూడు, లూకాసు సువార్త 9:28. మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళాడు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. చాలు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చూడమ్మా. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి. చాలు. తలలు పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు. యేసయ్య కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆడ 3 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి, ఆయన ముఖము మారిపోయిందంట. మోషే కూడా కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ప్రార్థన చేసి కిందకు వస్తేనంట ముఖము చూడలేకపోయారంట. నువ్వు ఉపవాసం ఉండి కొన్ని గంటల ప్రార్థనలో గడిపిన తర్వాత అద్దంలో నీ ముఖం చూసుకో. ఆ వెలుగు వేరు. అది నువ్వు పేరంలో రాసినా, విగుడార మెరుగు రాసినా, ఇంకా పసుపు చెత్త ఏమి రాసినా రాదు. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని మహిమ నిన్ను కప్పినప్పుడు ఆ కళ వేరు. యేసయ్య ప్రార్థన చేస్తాడట, ముఖం మారిపోయిందంట. కొండకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ముఖం మారాలి అంటే అర్థం ఏంటంటే ముఖంలో ఏమున్నాయి? కళ్ళున్నాయి. కంటి సూపులో మార్పు రావాలి ప్రార్థన చేస్తే. అంటే చెడు సూపుని విడిచిపెట్టి మంచి సూపుని కలిగి ఉంటాను ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. చెడు వాసన నేను చూడను ప్రభువా, మంచి వాసన చూస్తాను తీర్మానం చేసుకోవాలి. చెడు మాట్లాడను ప్రభువా, మంచిని మాట్లాడతానని తీర్మానం చేసుకోవాలి. చెడు తినను ప్రభువా, మంచినే తింటాను అని ప్రార్థన చేసుకోవాలి. చెడ్డ ఆలోచన చేయను ప్రభువా, మంచి ఆలోచన కలిగి ఉంటానని తీర్మానం చేసుకొని బయటికి రావాలి ప్రార్థనలో నుంచి. అది యేసయ్య కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే ముఖం మారిపోయిందంట. వస్త్రములు ఏమని అంట? తెల్లగా దగదగ మెరిచాయంట. వస్త్రము అనగా స్వభావము మారాలి, తెల్లని స్వభావం రావాలి. అంటే పరిశుద్ధత అనే స్వభావం రావాలి, మేలు చేసే స్వభావం రావాలి, కీడు చేసే స్వభావం పోవాలి. అపవిత్రత అనే స్వభావం పోవాలి, పరిశుద్ధత అనే స్వభావం రావాలి. కీడు చేయుట అనేది మానాలి, మేలు చేసే స్వభావం రావాలి. ప్రార్థన గడిపితే రావాల్సిన మార్పు ఇది. తెగ గంటల ప్రార్థన చేస్తానంటారు కొందరు. ఎంత ప్రార్థన చేసినా బ్రతుకు మారటల్లా. ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టుగా. కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఈరోజు అలాగే ఉన్నారు. ఏం మార్పు ఏం లేదు. రాజకీయాలు చేయటం మానుకోలేదు, అబద్ధాలు మానుకోలేదు, బూతులు మానుకోలేదు, చెడ్డ అలవాట్లు మానుకోలేదు, కీడు చేయటం మానుకోలేదు, చాడీలు చెప్పడం మానుకోలేదు, సిగరెట్లు తాగడం మానుకోలేదు, చుట్టలు తాగడం మానుకోలేదు, అక్రమ సంబంధాలు మానుకోలేదు, పానుపారగ మానుకోలేదు, మందు మానుకోలేదు. పైకి మాత్రం మామూలు కనపడుతున్నారు అంతే. ఊరికే ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయట్లేదు. అది నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే ముఖం మారిపోతుంది, వస్త్రాలు మారిపోతాయి, స్వభావం మారిపోయిద్ది. ప్రార్థన జీవితం లేకపోతేనే ఇంకా నువ్వు పాపంలో ఉంటావు. ప్రార్థనలో ఉంటే పాపం పడిపోతుంది, పరిశుద్ధత పెరుగుతుంది. తినడానికి సమయం ఉంది, ఉండటానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడం గంటల సమయం ఉంది, వ్యవహారాలు చేయడానికి బాగానే సమయం ఉంది, గంటలు. మరి ప్రార్థనకు సమయం ఏది? నిజముగా నువ్వు ప్రార్థన చేస్తే ముఖం మారిపోద్ది, వస్త్రాలు తెల్లగా అయిపోతాయి, స్వభావం మారిపోద్ది. అంటే మంచి స్వభావం వచ్చిద్ది, చెడు స్వభావం పడిపోద్ది. ప్రార్థన చేయటల్లా, అందుకనే మార్పు రావట్లేదు. మారాలి. ఒక వారం క్రితము ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఒక రేగు చెట్టును చూపించాడు. చాలా బాధేసింది నాకు. చెట్టు అంటే సంఘము, రేగు చెట్టు అంటే అర్థం ఏంటంటే రేగికాయలు పుల్లగా ఉంటాయా? పుల్లగా ఉన్న కాయలు అంటే గుర్తుపెట్టుకో, చింతకాయలైనా రేగుకాయలైనా మజ్జిగ అన్న దాని అర్థం ఏంటంటే వేషధారణ అని అర్థం. చింత చెట్టు కింద ఉన్నావంటే వేషధారణ అని అర్థం. యాప చెట్టు కింద ఉన్నావంటే చేదైన అనుభవంలో ఉన్నావు, ద్వేషము, ఈర్ష్య, కక్ష అలాంటి అనుభవం ఉన్న అర్థం.
ఆ చెట్టును బట్టి సంఘం ఏ స్థితిలో ఉండేదో నాకు తెలిసిపోద్ది. బాదం చెట్టు చూపించాడు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఎదుగుతున్నారు అర్థం. బాదం చెట్టు మంచిది. ఒక సహోదరుడికి ఎవరు చెప్పారంట బాదం చెట్టు ఉండకూడదని. నవ్వుకున్నాను నేను. బాదం చెట్టు చాలా మంచిది, పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. బాదం చెట్టు నరికేసాడు ఆయన. నవ్వుకున్నాను నేను, ఎంత అజ్ఞానంలో ఉన్నావా బాబా అని. రేగుకాయలు అనగా స్త్రీ పురుషుడి గురించి ఆలోచించడం, పురుషుడు స్త్రీ గురించి ఆలోచించటము, అక్రమ సంబంధాల గురించి ఆలోచిస్తున్నారని అర్థం. రేగుకాయలు అంటే రేగు చెట్టుకు ముళ్ళు ఉంటాయి అంటే ముళ్ళు గుచ్చుకుంటే శ్రమ, బాధ కలిగిద్ది. అంటే ఎదుటి వ్యక్తిని మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా బాధ పెట్టే అనుభవాల్లో ఉంటున్నారు అని అర్థం. రేగు చెట్టు అనగా అది దాని అర్థం. అలాంటి పరిస్థితుల్లోకి సంఘం వెళ్ళకూడదు ప్రభువా, విశ్వాసులు అలాంటి పరిస్థితులు ఉండకూడదు ప్రభువా. సంఘం నీ బిడ్డలు కదా, నడిపించు, తప్పించు, కాపాడు అని నేను ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు చెప్పాడు, ప్రార్థనా జీవితం లేక ఇలా అయిపోతున్నారు, ప్రార్థన చేయమని చెప్పన్నాడు. నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి ఎంత బ్రతిమలాడుకుంటావో నీలో అంత మార్పు వచ్చింది. అందుకని ప్రతిరోజు ప్రభుని అడగాలి, దేవా ఏక మనసుతో గంటల గంటల ప్రార్థన చేస్తే మంచి ప్రార్థనా పరుడుగా, ప్రార్థన పరురాలుగా నన్ను మార్చని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు తిన్నానా లేదా, ఈరోజు నిద్రపోయినా లేదా అని ఆలోచించుకుంటావు కదా. ఈరోజు ప్రార్థన చేస్తానా లేదని ఆలోచించావా? తిండి కన్నా ప్రార్థన విలువైంది, నిద్ర కన్నా ప్రార్థన విలువైంది, సెల్ ఫోన్ కన్నా ప్రార్థన విలువైంది. చెప్పడం మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. నీవు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. సైతాన్ గాడు సెల్ ఫోన్ ద్వారా నీకు నచ్చిన వాళ్ళ ద్వారా ఫోన్లు చేపిస్తాడు, మెసేజ్లు పెట్టిస్తూ ఉంటాడు. లేకపోతే సైతాన్ గాడు నీకు ఇష్టమైన వాళ్ళ ద్వారా మెసేజ్లు పెట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మెసేజ్ వచ్చింది ప్రార్థన ఇప్పుడు చూస్తావు, మెసేజ్ వెంటనే ఇట్లా అంటావు, మళ్ళీ వాట్సాప్ నువ్వు మెసేజ్ పెట్టేస్తావు, వాళ్ళు పెడతారు, ఇంక ప్రార్థన పోయింది, ఇంక అంతే. ఇక ఆ రోజు ప్రార్థన లేదు. ఇంకెవ్వరికి మెసేజ్ పెట్టకూడదు. ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వస్తారా సెల్ ఫోన్ ఇట్లా వాట్సాప్లో ఏమొచ్చినాయి, ఫేస్బుక్, అది భయంకర శాపం నీకు. సెల్ ఫోన్ నాకు కూడా వాట్సాప్ ఉంది, ఫేస్బుక్లో ఉన్నాయి, చూస్తున్నానా, ఇప్పుడు చూసుకుంటే వాక్యం చెబుతున్నానా. దాని జోలికి వెళ్ళకూడదు. నువ్వు సైలెంట్లో పెట్టి ఆడ పడే ఫోను చూడగాక. వాట్సాప్ ఓపెన్ చేయకూడదు మందిరంలో, నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేయకూడదు. దేవుని మాటల కంటే మనుషుల మాటలు నీకు ఎక్కువ, అవి చూడకూడదు. పొరపాటున శాపం అది. అటు జోలికి వెళ్ళకూడదు. దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు, దేవుని వాక్యం కంటే ఎవరు ఎక్కువ కాదు. ఆడ పడేసి సైలెంట్లో పెట్టి వాక్యమేనా అంతే. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తగాక. ప్రార్థనలో కూడా ఫోన్ నిన్ను బాగా డిస్టర్బ్ చేసిద్ది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాతనే చాలామంది ప్రార్థనలు పడిపోయారు, ప్రార్థన జీవితం లేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ముఖము మారిందంట ప్రార్థన చేస్తే, వస్త్రాలు మారిపోయాయంట ప్రార్థన చేస్తే. ఆయన ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారంట మాట్లాడటానికి? మహిమలో ఉన్నవారు మోషే, ఏలియా దిగి వచ్చారు. దేవునికి స్తోత్ర. మహిమలో ఉన్నవారు దిగి వచ్చారంటే మహిమే దిగి వచ్చింది. వచ్చినప్పుడల్లా ఆ మహిమ అలా ఆవరిస్తూ ఉంది. అప్పుడు వచ్చి ఏం చెప్పారంట? యెరూషలేములో యేసయ్య చేయబోవు నిర్గమము అనగా ముందుగా జరగబోయే విషయము అని అర్థం. యేసయ్య ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి జరగబోతుందో, ఎలా ఉండాలో ప్రతిదీ మహిమలో వచ్చి మాట్లాడారు. యేసయ్య కొండకెళ్ళి ప్రార్థన చేస్తే మహిమే దిగింది కిందకంతే. ఏమి జరగబోతుందో ముందు చెప్పేశాడు. ఇన్ని అనుభవాలు ఉన్నాయి ప్రార్థన చేస్తే. మోషే చనిపోయినప్పుడు మోషే శరీరం ఎవరికి దొరకలా, కనపడకుండా చేశాడు. ఏలియా శరీరం ఎవరికి దొరికిందా? ఆయన చనిపోకుండా వెళ్ళిపోయాడు. ఇద్దరి శరీరం మనుషులకి ఎవరు దొరకలా. భూమి మీద ఇద్దరికి సమాధి జరగల. అలాగే సడన్గా యేసయ్య ఇప్పుడు వచ్చాడనుక మధ్యాకాశానికి, మన శరీరం ఎవరికి దొరికింది అనుకుంటున్నావా? దొరకదు. మన శరీరం ఏమైంది? ఈ మట్టి శరీరము మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే ప్రపంచమంతా పెద్ద గోల అయిపోద్ది. మమ్మ కనపట్లేదో అని వాడు ఎడుతాడు, తాగుబోతాడు. మా నాన్న కనపట్లేదో అని ఎడుతుంటాడు ఈ బాయకట్టాడు. అమ్మ నాన్న వెళ్ళిపోయారు, ఇంకెక్కడ దొరకదు ఈ శరీరం భూమి మీద. మా తమ్ముడు కనపట్లేదో, మా అన్న కనపట్లేదో, మా అక్క కనపట్లేదో, మా చెల్లి కనపట్లేదు అంటే దేవుడు నమ్ముకొని భక్తిగా బ్రతికుని వాళ్ళందరి శరీరాలు భూమి మీద కనపడవు. మట్టి శరీరం మహిమా శరీరం ధరించుకు వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసేవాళ్ళు శరీరం భూమి మీద ఉండదు, సమాధి చేయవలసిన అవసరము లేదు. ఈ శరీరము మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడి ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ప్రార్థన చేస్తే మహిమలో ఉన్న వాళ్ళు దిగి వచ్చారు మాట్లాడడానికి. మహిమ దిగి వస్తుంది. మహిమా స్వరూపుడైన దేవుడు దిగి వస్తాడు మాట్లాడటానికి ప్రార్థన చేస్తే.
ప్రార్థనలు ఎన్ని అనుభవాలు చూడు. కొండకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే సినిమాకి వెళ్ళి ప్రార్థన చేయటం కదా. అంటే అర్థం ఏంటి? మోకరించి ప్రార్థన చేస్తారు, ప్రభా స్తోత్రం 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 అంటారు, వెంటనే గుర్తుకొచ్చింది పలానా సినిమాలో ఆమె హీరోయిన్ ఏ చెరగట్టింది. ఇప్పుడు ఎవడున్నట్టేమో సినిమా యాక్టర్లు గుర్తు చేసుకున్నావు ప్రార్థనలు అంటే ఇప్పుడు ఎవడున్నట్టు? వెళ్ళింది కొండకి కాదు, ఎక్కడికి వెళ్ళావు? సినిమా హాల్కి వెళ్ళావు అని అర్థం. లేదా ప్రార్థనలో మోకరించి కూడా అది దొరకాలి, దాన్ని జుట్టు పట్టుకు ఇదిలిచ్చాలి ఒకసారి అనుకుంటా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా స్తోత్రం స్తోత్రం అంటున్నావు అంటే ఏడున్నట్టు? నువ్వు కొండ అని అనుభవం లేవు, కొండకి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళావు? లోకంలోకి వెళ్ళావు. ప్రార్థన చేసేటప్పుడు కొండకి వెళ్ళాలంట. కొండ అనగా మందిరము. మందిరం అనే అనుభవంలోకి రావాలి ప్రార్థన చేసేటప్పుడు. ఆ సహనము, ఆ ఓర్పు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ తగ్గింపు, వినయము, విధేయత ప్రార్థనలో ఉన్నప్పుడు రావాలి. కొండకి వెళ్ళి ప్రార్థన చేయటం అంటే అది. కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే చూడు ఎన్ని అనుభవాలు వచ్చినాయో. అయితే యేసయ్య కొండకి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు అంట ముగ్గురిని తీసుకెళ్ళాడంట. ఎవరు ఆ ముగ్గురు? ఒక్కరు ఎవరు అంటే పేతురు. పేతురు అనగా అర్థం ఏంటి? బండ. రాయి దేనికి సాదృశ్యం ఉన్నదంటే దృఢత్వానికి, బలానికి, గట్టితనానికి, స్థిరత్వానికి సాదృశ్యం. ముందు కొంచెం అటు ఇటు ఒరిగాడు కానీ తర్వాత ఒక బండలాగా దేవుని కొరకు నిలబడిపోయాడు అంతే. దేవుని చేతులు బలంగా వాడబడ్డాడు. మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నీతో పేతురు ఉండాలి. అంటే స్థిరమైన జీవితం. ప్రభువా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నా ప్రాణమే నీ కొరకిస్తా అని దేవునిలో స్థిరపడాలి. అది పేతురు అంటే. దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత పేతురు ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. అయ్యా ఇక నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టి నీ సేవ విడిచిపెట్టనయ్యా. స్థిరంగా నిలబడ్డాడు. ప్రార్థనలో నువ్వు మోకరిస్తే స్థిరత్వం రావాలి, స్థిరమైన జీవితం రావాలి. ఉందామా పోదాం నువ్వు పోకూడదు. ఇట్లా ఊగుతున్నావంటే నువ్వు పనికిరావు దేవునికి. స్థిరంగా నిలబడాలి. విశ్వాసగా వచ్చావా, మందిలో అడుగు పెట్టావా, స్థిరంగా నిలబడాలి. పోకూడదు వరకే అటు ఇటు. నిన్ను సంఘంలోంచి తీసుకుని నాశనం చేయడానికి సైతాన్ గాడు సేవకులను వాడుకుంటాడు, విశ్వాసం వాడుకుంటాడు. ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పిందే చేయాలి. సాతాను మోసం చేస్తాడు, జాగ్రత్త. విశ్వాసులు వేషం వేసుకుంటాడు, సేవకులు వేషం వేసుకుంటూ ఉంటాడు. అన్నీ నమ్మదగినవి కాదు. దేవుడు స్థిరపరచడానికి తీసుకొచ్చాడు. నన్ను స్థిరపరచు ప్రభుని ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో పేతురు ఉండాలి ప్రక్కన. రెండోది ఏంటంట? యోహాను. యోహాను అనగా యెహోవా దానము, యెహోవా కృప అని అర్థం. ప్రార్థన చేసేప్పుడు యేసు ప్రభు ప్రక్కన ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. అంటే ఏంటి? కృప. ప్రార్థన చేస్తే కృప పెరగాలి, కృప తగ్గిపోకూడదు. ఎలా పెరిగింది కృప? 66వ కీర్తన 18వ చరణములో దావీదు అంటాడు, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, కానీ నిశ్చయముగా ఆయన నా ప్రార్థన ఆలకించున్నాడు. నా విజ్ఞాపన త్రోసివేయలేదు, ఆయన కృప నాకు తొలగిపోలేదు, దూరము కాలేదు. అది ఎప్పుడు కృప ఉండిద్ది అంటే హృదయంలో నువ్వు పాపాన్ని ఉంచుకుంటే కృప ఉండదు. ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, పాపం చేయని తీర్మానం చేసుకో, అప్పుడు కృప పెరిగిద్ది. యాకోబు అంటే యాకోబు అన్న ఏశావు ఇద్దరు కవల పిల్లలు. ముందు ఏశావు బయటకు వచ్చాడు. ఏశావు వస్తున్నప్పుడు ఏశావు యొక్క కాలు మడమను పట్టుకొని యాకోబు కూడా వచ్చాడు అని బయటికి. అందుకని ఆయన యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అనగా కాలు మడమను పట్టుకున్నవాడు లేదా మోసగాడు అని అర్థం. ఇప్పుడు యేసయ్య ప్రక్కనే యాకోబు ఉన్నాడంట. దాని అర్థం ఏంటంటే కాలు మడమను పట్టుకున్నవాడు ప్రక్కనే ఉన్నాడు యేసయ్య ప్రక్కన ప్రార్థనలో. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళన్న ముందు వస్తుంటే అన్నా నువ్వు కాదు, నువ్వు ఆగు, నేను వెళ్తా ముందు. ఎందుకు? ఇశ్రాయేలులో మొదట పుట్టిన వాడికి జ్యేష్ఠత్వ హక్కు ఉంటుంది. నువ్వు కాదు, ఆగు, ముందు నేను వెళ్ళాలాగు, నేను వెళ్ళి జ్యేష్ఠత్వ హక్కును నేను స్వతంత్రించుకోవాలి, నీకంటే ఎక్కువ నేను దీవించబడాలి అన్న ఆగు అని వాళ్ళన్న కాలు పట్టుకుని లాగుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పానా? సేమ్ ఇదే తన జీవితంలో జరిగింది చూడు. ఆకలితో వచ్చినప్పుడు వాళ్ళన్న బాగా ఆకలి అవుతున్నారు. అరే ఏం కూర చేస్తున్నావు యాకోబు? చిక్కుడుకాయ కూర అన్న. చూశాడు, ఎర్రగా భలే ఉంది. డే ఆకలి అవుతున్నావు, ముద్దన్నం పెట్టరా అంటే అప్పుడు యాకోబు ఏమి అడిగాడు? సరే పెడతాలే కానీ ఏం కావాలంట అడిగాడా? మా అన్నకన్నా నేనే బాగా గొప్పగా ఉండాలి, మా అన్నకన్నా నేను మంచి అభిషేకం పొందుకోవాలి. యాకోబు అంటే ఇది. యాకోబు ఇంకెవరంట? మగసిరి కలిగి పోరాడినవాడు యాకోబు. యేసయ్య కొండకి వెళ్ళి ఒంటరిగా ఉన్నాడంట. యాకోబు కూడా అందరిని పంపించి ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతము పోరాడాడు. చూసావా?
యాకోబులు అంటే అనుభవం యేసయ్యలో ఉన్నది. అందుకని యేసయ్య ఎవరిని పెట్టుకున్నాడు పక్కన? యాకోబుని పెట్టుకున్నాడు. యాకోబు అందరిని పంపించి ఒంటరిగా ప్రార్థనలు గడిపినవాడు. ఇప్పుడు యేసయ్య కూడా అందరిని పంపించి మీరు వెళ్ళను బాబు, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని ప్రార్థనలు గడుపుతున్నాడు ఒంటరిగా. మొగసిరి కలిగి పోరాడిన వాడు యాకోబు ప్రార్థనలో, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టను అంతే. నన్ను ఎందుకు దీవించవో? నన్ను దీవించు. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా. నన్ను ఎందుకు దీవించవో? నాకు ఎందుకు అభిషేకం ఇవ్వవో? దీవెన వచ్చేంత వరకు, నాతో మాట్లాడేంత వరకు నేను విడిచిపెట్టను ప్రార్థన అంతే. అది మగసిరి కలిగి పోరాడాడంట యాకోబు. ఆ యాకోబు పేరు గల వ్యక్తిని ప్రక్కన పెట్టుకుంటే యేసయ్య. ఇప్పుడు ప్రార్థనలో ఏమన్నది? యాకోబులో పోటీ తత్వం ఉన్నది, నీకంటే ముందు నేనే దీవించబడాలని. యాకోబులో మగసిరి ఉన్నది, అదే మగసిరి ఇప్పుడు యేసయ్యలో ఉన్నదే. కొండకు వెళ్ళేటప్పుడు పేతురుని తీసుకుని వెళ్ళాడు, స్థిరత్వము. యోహాన్ని తీసుకుని వెళ్ళాడు, కృప. యాకోబుని తీసుకుని వెళ్ళాడు, మగసిరి కలిగి ప్రార్థనలో పోరాడుట. కొండకు వెళ్ళాలి ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో ఈ అనుభవాలు ఉండాలి. ఎలా ఉన్నావు ఈ దినాన ప్రార్థన? ఏదో మోకరెత్తున్నావు, లేచి చూస్తే సంగ గారిపోయి ఉంటున్నట్టే. అది ఒక ప్రార్థన. ప్రార్థన చేస్తే మార్పు రావాలి నీలో. మగసిరి కలిగి పోరాడాలి, దేవుడు దిగొచ్చి మాట్లాడాలి. అట్లా చేయాలి ప్రార్థన. మంచి తీర్మానం, స్థిరత్వం. పేతురు చేసుకున్న తీర్మానానికి ఎలా చంపారో తెలుసా? ఎన్ని చెప్పినా యేసుప్రభువుని విడిచిపెట్టను, సేవ విడిచిపెట్టను. అప్పుడే ఇంటి గుర్తులో ఉన్న సిలువ తలకిందులుగా సిలువే చంపారంట. అయినా తీర్మానాన్ని విడిచిపెట్టలా. ఇదే పరీక్ష వచ్చింది ఒక సహోదరికి. నేను కావాలి, నీకు దేవుడు కావాలి, నాకు దేవుడే కావాలి. ఈ మాట చెప్తుంటే కొంచెం మగవాళ్ళు కోపం రావచ్చు, కానీ సత్యం ఇది. కొన్ని సందర్భాల్లో నేను కావాలి, నీకు దేవుడు కావాలని భార్య అడిగిద్ది, నాకు దేవుడే కావాలి. ఎందుకు తెలుసా? పరలోక రాజ్యం ఇచ్చి దేవుడు, ఆశీర్వదించేది దేవుడు. భార్య కాదు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళేది భర్త కాదు. ఈ 4 రోజులు తోడంతే. చచ్చిపోతే నీ వెంట నీ భర్త రాడు, నీ భార్య రాడు, ఎవ్వరు రారు. ఈ తీర్మానం రావాలి నీ గుండెల్లోకి. సండే స్కూల్ ముగించుకొని నేను వచ్చాను, ఇప్పుడు నేను ఆరాధనకి వెళ్ళాలి. వెళ్ళి స్టేజ్ మీద నేను పాటలు పాడతాను భక్తి గారి సమావేశంలో. అప్పుడు మా నాన్నండి, రే ఎట్రా ఏళ్ళ మీద నీళ్ళు పోయి అన్నాడు. అది ఒక చెమ్ము కాదు, చిన్నగా పోయాలంటే అక్కడ నీళ్ళు పోయాలంట. నాన్న నాకు ప్రార్థన సమయం ఉంది, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, వినపడుతుంది, ప్రార్థన అయిపోయి పాటలు పాడాలి. పాటలు పాడటానికి నేను స్టేజ్ ఎక్కాలి, 3 నిలబడి పాటలు పాడతాం. నేను వెళ్ళాలి నాన్న అంటేను, నీకు నేను ముఖ్యం, నీకు దేవుడు ముఖ్యరా అన్నాడు. వెళ్తే అంతే వెళ్ళిపోతున్నాను నేను బైబిల్ తీసుకొని. నీకు చెప్పేదే నేను ముఖ్యం, నీకు దేవుడు ముఖ్యం అన్నాడు. నాకు దేవుడే ముఖ్యం అన్నాడు. సరే వెళ్ళిపో, నా ఇంటికి అడుగు పెట్టొద్దు అన్నాడు. ఒక బూదు మాట కూడా అన్నాడు, నా ఇంట్లో అడుగు పెట్టొద్దని. సర్లే అన్నాను, వెళ్ళిపోయి వెళ్ళి అక్కడ ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు దర్శనంలో, మీ నాన్నతో నేను మాట్లాడి వెళ్ళన్నాడు. ఇంటికి రాగానే బయట కూర్చున్నాడు. నేను కాము లోపలికి వెళ్ళాను బైబిల్ తీసుకొని. ఏమల్లా ప్రార్థన వరకు టయాన్ని ఎదురకుండా తిరుగుతున్నావురా, కొత్త టయానికి అమ్మత తిను అన్నాడు. మారిపోయాడు. దేవుడు పరీక్ష పెడతాడు. అంత మాత్రాన భర్తను దూరం చేయడు, భార్యను దూరం చేయడు, తల్లిదండ్రులను దూరం చేయడు. దేవుడు యోసేపుకి అందరూ దూరం చేశాడు దేవుడే. ఆయన్ని నిలబెట్టడానికి ముందు ప్రార్థనలో. తర్వాత ఏం చేశాడు? మరలా అందరం తీసుకొచ్చి కలిపేసాడు. ఈయన స్థిరపరిచిన తర్వాత ఈయన బాగా ప్రార్థన చేయించి మళ్ళీ మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన కలిపేశాడు. పరీక్షలు ఎలాగంటే దేవుళ్ళు, నేను కావాలా నీకు భార్య కావాలా అంటాడు, నేను కావాలా నీకు భర్త కావాలా, నేను కావాలా నీకు పిల్లలు కావాలా, ఇలాంటివి వస్తాయి. వచ్చినా నువ్వు నిలబడంతే. నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడా. ఎవరితో ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతా. దేవునికి స్తోత్రం. ఇది నీకు పరీక్ష. ఇలా ఉంటే పరీక్షలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగవచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యేసయ్య ప్రార్థన మా ముందు నుంచి మీరు మాట్లాడుతూ వచ్చారు. యేసయ్య కొండకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. తనతో మాట్లాడటానికి వచ్చినటువంటి మనుషులందరిని ప్రక్కన పెట్టి వెనుకకు పంపివేసి తండ్రి నీతో మాట్లాడటానికి కొండకు వచ్చాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ప్రభువా, మనుషుల మాటల కంటే నీ మాటకి ఎక్కువ విలువిచ్చాడని, మనుషులతో మాట్లాడటం కంటే నీతో మాట్లాడటానికి ఎక్కువ విలువిచ్చాడని మీరు మాకు తెలియజేస్తారు. ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొండకు వచ్చిన తర్వాత ప్రార్థనలో ఏకాంతముగా ఉన్నాడని
అనగా ప్రభువా ఇంకా ఏ చెడ్డ ఆలోచన రాకుండా ప్రార్థన చేసుకున్న అనుభవం మేము ఉండాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం. కొండ అనగా మందిరమని, మందిరానికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అలాగే ఇప్పుడు ఎక్కడ ప్రార్థన మోకరించినా తండ్రి ఈ మందిరంలో ఉన్నప్పుడు ఆదివారం ఎలా ఉంటామో అలాంటి అనుభవం కలిగి ఉండాలి మీరు నేర్పించారయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండోదిగా కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడని యేసయ్య, చీకటి గడిచిపోయి వెలుగు వచ్చిందని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. దేవా రాత్రంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన గడిపే అనుభవం ఉండాలని, ప్రార్థన చేస్తే ప్రార్థనలో చీకటిపై వెలుగు రావాలని, చీకటైన పాపం పోవాలని, చీకటైన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వెలుగని పరిశుద్ధతను స్వతంత్రించుకోవాలని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. వెలుగని పరిశుద్ధత వచ్చినప్పుడు వెలుగనే దీవెన, వెలుగనే కృప, వెలుగనే సత్క్రియలు, వెలుగనేటువంటి యేసయ్య, వెలుగనేటువంటి అభివృద్ధి, వెలుగనే ఘనత అన్నీ మేము స్వతంత్రించుకుంటామని, సంపాదించుకోగలమని మీరు మాకు నేర్పించిన స్తోత్రం. రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి మీ దగ్గర వేస్తే గొప్ప ఆలోచన పొందుకొని 12 మందిని ప్రపంచానికి సువార్తను విస్తరింప చేయడానికి, ఆశీర్వాదాన్ని విస్తరింప చేయడానికి, మీ కృపను విస్తరింప చేయడానికి ఒక మంచి ఆలోచన వేస్తే పొందుకున్నాడని దేవా మా జీవితాల్లో కట్టుకోవడానికి కూడా, మా జీవితంలో ప్రతి అవసరత తీర్చుకోవడానికి కూడా ప్రభువా ఒక మంచి ఆలోచన కొరకు గంటల ప్రార్థనలో గడపాలని, కొండనే అనుభవంలోకి మేము రావాలని, చీకటిని పాపాన్ని విడిచిపెట్టాలి, వెలుగని పరిశుద్ధతను ధరించుకోవాలని నేర్పించినందుకు స్తోత్రం. మూడోదిగా తండ్రి యేసయ్య కొండకు వెళ్ళాడు. కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే తన ముఖం మారిందని, అలాగే మా ముఖంలో ఉన్నటువంటి చూపులో మార్పు రావాలి, నోటి మాటలో మార్పు రావాలి, మా చెవుల్లో మార్పు రావాలి, మా యొక్క వాసన చూసే దాంట్లో మార్పు రావాలి, తినే దాంట్లో మార్పు రావాలి, మాటల్లో మార్పు రావాలని, ఆలోచనలో మార్పు రావాలని నేర్పించారు. యేసయ్య కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తే బట్టలు ప్రకాశించే తెల్లగాని బాగా దగదగ మెరిసాయి అనగా చెడ్డ స్వభావం ఆగిపోవాలి, మంచి స్వభావం రావాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా మహిమలో ఉన్నటువంటి మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారని వాళ్ళ శరీరాలు కనపడలేదు, వాళ్ళ మహిమ శరీరాలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి దేవా. అలాగే ప్రార్థన చేస్తే మహిమే దిగి వస్తుందని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు దేవా. స్తోత్రం. మహిమలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని, మహిమల ఆశ్చర్యకారాలు జరుగుతాయని, మహిమల ఆత్మకార్యాలు జరుగుతాయని, జరగబోయే ప్రతి విషయము నిర్గమము మాకు తెలియచేయబడుతుందని, రహస్యం ఏది దాగి ఉండదని కనుక ప్రార్థనలో గడపాలని నేర్పించినందుకు స్తోత్రం. అక్కడ శరీరాలు కనపడలేదు, మహిమా శరీరం కనపడుతుంది. అలాగే ఈ శరీర సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఏవి కనపడవో మహిమకు సంబంధించినవన్నీ కనపడిస్తాయని ప్రార్థన చేస్తే మీరు నేర్పించారు దేవా. స్తోత్రం. అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు పేతురుని తీసుకుని వెళ్ళారని, అనగా ఒక స్థిరత్వము, ఒక స్థిరమైన తీర్మానము, బండ రాయి లాంటి ఒక మంచి గట్టి తీర్మానంలో నిలబడాలని. యోహాను అనగా కృప, యెహోవాయే కృప, యెహోవాయే దానం, కృప. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ మేము కృపను పొందుకునే వాళ్ళగా ఉండాలి, కానీ ఉన్న కృపను పోగొట్టుకునేవారుగా ఉండకూడదని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మూడోదిగా యాకోబు అనగా మడమను పట్టుకున్న బయటికి వచ్చిన వాడు, అనగా ముందు నేను దీవించబడాలి, ముందు నేను గణపరచబడాలి, ముందు నేను ఆశీర్వదించబడాలి, ముందు నేను అభిషేకించబడాలి, ముందు నేను మంచి సాక్ష్యం సంపాదించుకోవాలని ఒక పోటీ తత్వం ఉండాలని, మొగసిరి కలిగి పోరాడాలని యాకోబు వలె అలాంటి మంచి మనస్తత్వం కలిగి ప్రార్థన చేయాలని, ప్రార్థనలో మోకరిస్తే దేవుడు వచ్చినతో మాట్లాడాలి, దేవుడు నన్ను దీవించాలి. అలాంటి అనుభవాలతో కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు యేసయ్య. ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. ప్రపంచంలో గొప్ప పెను మార్పుని, ఓ తుఫాను లాంటి మార్పుని తీసుకుని వచ్చాడు. మంచి ప్రార్థన పరుడు యేసయ్య తండ్రి. ఆయన ప్రార్థన జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడుతూ వచ్చారు. వెత్తబడే వాక్యం రా కాకూడదు, విన ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, బయలుదేరి వెళుతున్నారు మీ సన్నిధిని సమకాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యం చేరటాన్ని కృప చూపించండి, దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకు, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతటితో ఈ ఆదివారం పారం ముగించబడింది. ఓపికత వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.